హాయ్ అండి. హలో. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెలా ఉన్నారు అనేది ఒక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి నా వీడియోని షేర్ చేయండి. ఇక్కడొచ్చేసి మా ఆయన, మా పాప వచ్చేసి మా ఆయన డ్యూటీకెళ్లారు. మా పాప స్కూల్‌కెళ్ళిందండి. దీనికి ముందు వీడియో నేను పొద్దున్న లేచి ఏం చేస్తాను, పాపకి ఎలా రెడీ చేసి పంపిస్తాను, మా ఆయనకి లంచ్ ఎలా ప్రిపేర్ చేస్తాను, టిఫిన్ అని మీకు వీడియో చేసి చూపించాను కదా. ఇదైతే వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఏమేమి పని చేస్తాను అనేది వీడియో తీసానండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడైతే అన్ని పాత్రలన్నీ క్లీన్ చేసేస్తున్నాను. దీనికి ముందు క్లిప్‌లో చూసారు కదా అండి, ఇల్లు ఎంత డర్టీగా, మెస్సీగా ఉందో. పొద్దున్న మేము పడుకునే ముందు నీట్‌గా క్లీన్ చేసి పడుకుంటానండి. తర్వాత నా కొంచెం అంటే లేవంగానే పాపను రెడీ చేసే హడావిడిలో కొంచెం మెస్సీగా అయిపోతుందనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అట్లనే ఉంటుంది. కానీ వాళ్ళు కొంచెం ఎడిట్ చేస్తారు. నేను ఎడిట్ చేయకుండా మీకు ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను. ఇక్కడైతే కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి. కిచెన్ అంతా పాత్రలన్నీ క్లీన్‌గా కడిగేసి కిచెన్ అయితే బాగా క్లీన్ చేసేస్తున్నాను. ఫస్ట్ నేనైతే కిచెన్ క్లీన్ చేసేస్తానండి. ఎందుకంటే ఎంత పనున్నా ఫస్ట్ కిచెన్ క్లీన్ అయితే మొత్తం ఇంట్లో పనంతా అయిపోయినంత ఫీలింగ్ ఉంటుంది నాకైతే. అందుకని ఫస్ట్ అయితే కిచెన్ స్టవ్ అంతా అయితే క్లీన్ చేసేస్తున్నాను. యాక్చువల్‌గా ఇది చాలా రోజులు అయిపోయిందండి వీడియో షూట్ చేసి. అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయిందనమాట. మొత్తానికైతే కిచెన్ క్లీన్ చేశాను. చూడండి ఒకసారి ఎలా ఉందో కిచెన్. ఇకైతే ఇంట్లో హాలు, బెడ్రూము, బాల్కనీ అంతా క్లీన్ చేసే ముందు ఫస్ట్ వాషింగ్ మిషన్‌కి బట్టలేసేస్తే దాని ఇష్టంగా అది వాష్ చేసేస్తుంది. మళ్ళీ తర్వాత అన్ని పనులేసిన తర్వాత మళ్ళీ మనం వేసామంటే చాలా టైం తీసుకుంటుంది కదా. మళ్ళీ బట్టలు ఆరడానికి లేట్ అయిపోతుంది. ఫస్ట్ వాషింగ్ మిషన్‌లో వేసేసామంటే మన పని మనం చేసుకుంటాం. దాని పని అది చేస్తుంది. ఇదైతే బోష్ కంపెనీ అండి. 45 మినిట్స్ మాత్రమే పెడుతుంది మిక్స్డ్ లోడు. నేనెప్పుడు మిక్స్డ్ లోడే పెడతాను. ఇది 45 సెకండ్స్ మాత్రమే పడుతుంది. మీకు చూపిస్తానండి ఎన్ని సెకండ్స్ పడుతుంది, ఇది దేంట్లో పెట్టాను నేను అని ఆప్షను. మిక్స్డ్ లోడ్లో పెట్టాను చూడండి. 45 సెకండ్సే పడింది. ఇప్పుడైతే స్టార్ట్ బటన్ నొక్కేసానండి. ఇది రన్ అవుతుందా మళ్ళీ నొక్కాలో చూసుకొని క్లోజ్ చేసేసి నా పని అయితే నేను చేసుకుంటాను. చూసారా వాటర్ అయితే వస్తుంది, రన్ అవుతుందన్నమాట. ఇంకా నా పని అయితే నేను చేసుకుంటాను. మోహిత్ ఎంతసేపు అక్కడికి వెళ్ళిపోతాడు కాబట్టి నేనైతే లాక్ చేస్తున్నానండి. ఇక్కడ దివానా పైన అంతా క్లీన్ చేసి విండోస్ పొద్దున లేవంగానే నేను విండోస్ ఓపెన్ చేస్తానండి. ఎందుకంటే వెంటిలేషన్ బాగా పడుతుంది ఇక్కడ ఇంట్లోకి చాలా బాగుంటుంది. వెంటిలేషన్ పడడం చాలా మంచిదని కిచెన్ విండో, బాత్రూమ్ విండో, హాల్ విండో, బెడ్రూమ్ విండో 3 నేనైతే ఓపెన్ చేసి పెట్టేస్తాను. మళ్ళీ ఒక 11, 10:30కి మళ్ళీ క్లోజ్ చేసేస్తానండి. ఇక్కడైతే దివానా క్లీన్ చేసేసానండి. ఇంకా టీవీ స్టాండ్ పైన ఉన్నవన్నీ ఎత్తేసి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ బెడ్రూమ్కి వెళ్తాను. అనుకోవచ్చు ఏం పని ఉంటుంది, పిల్లల్ని పెట్టుకోవడమే కదా అని. అసలు చాలా పని ఉంటుందండి. పాపని 12:30కి వదులుతారండి పాపని స్కూల్కి. అంతవరకు నాకు పని ఉంటుందండి. యాక్చువల్గా ఒక్కొక్క పని అట్లే పెట్టేసి నేను వెళ్ళిపోతాను పాపను తోడుకోరావడానికి. అంత పని ఉంటుంది. బాబు వేరే ఉన్నాడు కాబట్టి వాడికి తినిపించడము, వాడికి టాయిలెట్ పోతే క్లీన్ చేసుకోవడము, చాలా పని ఉంటుందండి. పని ఉండదు అనేసి చాలామంది అనుకుంటారు, కానీ చాలా పని ఉంటుంది. మీరే చూస్తున్నారు కదా ఎంత పని చేస్తున్నాను అనేసి. యాక్చువల్గా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేనైతే షార్ట్ చేశానండి వీడియోని. అప్పటికి కొంచెం లెంతీగానే ఉంది. దయచేసి విసుక్కోకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి.
బెడ్ అయితే క్లీన్ చేసేసాను. చూసారు కదా, బెడ్ అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా ఇంట్లో చెత్తలన్నీ తోసి మాపైతే వేసేస్తానండి. ప్రతిరోజు నేను మాపేస్తానండి. ఎందుకంటే పిల్లలు ఒక్కొక్కసారి వాళ్ళంతటా వాళ్ళే తినమని ఇచ్చేస్తాననమాట. వాడు కింద కొన్ని, పైన కొన్ని వేసుకొని తింటాడు బాబు. వాడికి అలవాటు అవ్వాలి కాబట్టి నేను ఇప్పటి నుంచి వాడిని అలవాటు చేస్తున్నాను. మా అన్విత ఇప్పటి వరకు కూడా నేను తినిపిస్తున్నానండి. అలాగా వాడు కూడా తయారవ్వకూడదని ఉద్దేశంతో నేనైతే వాడికి కొద్దిగా ఎప్పుడన్నా నాకు కొంచెం లేజీగా అనిపిస్తే వాడికే తినమని వేసిస్తాను. అప్పుడు పైన కింద చెల్లాడిస్తాడు. అప్పుడు మరకలు అట్లే ఉంటాయి కదా, మనం తీసినా కూడా మరకలు అట్లే ఉంటాయి కదా, అందుకనేసి నేనైతే మా మాపు అప్పుడు వేయను. తర్వాత మార్నింగ్ లేచి వాళ్ళిద్దరిని పంపించిన తర్వాత నేనైతే మాపు ఖచ్చితంగా ప్రతిరోజు వేస్తానండి. ఇక్కడైతే థంబ్‌నెయిల్ కోసం నేనైతే స్టిల్ ఇస్తున్నానండి. లాస్ట్‌లో వస్తుంది థంబ్‌నెయిల్ కోసం స్టిల్ ఇవ్వడము. ఇక్కడైతే నేను స్టిల్ ఇస్తున్నాను థంబ్‌నెయిల్ కోసము. ఇంకా అంతా క్లీన్ అయిపోయింది. చూసారు కదా, ఒకసారి చూడండి ఎట్లా క్లీన్ చేస్తాను అనేసి. మొత్తం ఆపేసి నీట్గా పెట్టేశాను. బెడ్రూము, కిచెను, హాలు, బాత్రూమ్ అంతా. ఇంకా బాబుకి స్నానం చేపించాలి. వాడు ఏడుస్తూనే ఉన్నాడు. వాడిని పట్టించుకోలేదని కొంతసేపు వానితో ఆడుకొని తర్వాత అయితే నేను బాబుకి స్నానం చేపించేద్దామనేసి నేనైతే జోకర్లో ఏమంటారు, ఉయ్యాల్లో కూర్చున్నానండి. బాబుని కొంతసేపు కూర్చోబెట్టుకొని ఆడిపించుకుందామని ఫస్ట్ తినిపించేస్తున్నాను. ఫస్ట్ నేను తినలేదు కదా, నేను తినేసి బాబుకు కొద్దిగా అంటే మార్నింగే తినిపించాను. వాడు మళ్ళీ అంటే నేను తినేటప్పుడు కొద్దిగా తింటాడనమాట. సో వానికి కూడా కొద్దిగా తినిపించేసి నేనైతే తినేస్తున్నానండి. ఇప్పటికే 10:30 అయింది టైము. ఈ పనులన్నీ చేసేటప్పటికి ఒక్కొక్కసారి 12:30, 11:30 కూడా అవుతుందండి. ఒక్కొక్కసారి త్వరగా అయిపోతుంది. ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలన్నీ ఆరవేయడానికి అనేసి పైకి తీసుకెళ్ళాను. ఆ పనులన్నీ కంప్లీట్ అయ్యేలోపు బట్టలన్నీ వాష్ చేసేసిందండి. ఎక్కువ మన్విత అది మోహిత్ సాయిది ఎక్కువ పడతాయండి. మన్విత చాలా ఎక్కువ తీస్తుంది. మోహిత్ సాయి ఇంకా వాడికి తెలియదు కదా, చిన్న బాబు కదా, పాస్ పోవడము తెలియకుండా వాడే అంటే చెప్పడం ఇంకా రాదు. సో అందుకని పాస్ చేసినప్పుడు తడుపుకుంటాడు, బాత్రూమ్ వెళ్ళి తడుపుకుంటాడు. అలా ఉన్నప్పుడు చాలా ఎక్కువ పడతాయి మోహిత్ సాయిది. యాక్చువల్గా చెప్పాలంటే నాదే తక్కువ పడుతుంది. బాబుకి అయితే స్నానం చేయించేసానండి. బాబుకైతే స్నానం చేయించేసి ఇంకా బాబుని రెడీ చేసేస్తాను. రెడీ చేసేంతసేపు కూడా ఉండడండి, చాలా తులవీడు, అస్సలు ఉండడు. రెడీ చేసేంతసేపు కూడా ఉండడు. చూడండి మీరే ఎక్కడెక్కడికి వెళ్తాడో డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు.
ఇంకా బాబుకి రెడీ చేసేసాను. కొంతసేపు అయితే నేను కోర్స్ నేర్చుకుంటానండి. మీకు చెప్పలేదు కదా! నేనైతే యూట్యూబ్‌లో చూసి ఆ కోర్స్ అయితే నేర్చుకుంటున్నాను. అదైతే చాలా క్లియర్‌గా చెప్పాడండి అతను. పైథాన్ కోర్స్ అని ఒకటుంది. చాలా క్లియర్‌గా చాలా చెప్పాడు. యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడనమాట. 12 అవర్స్ యూట్యూబ్ కోర్స్ అనమాట అది. చాలా నీట్‌గా చెప్పాడు. ఎన్నిసార్లైనా మనకి డౌట్ వస్తే మళ్ళీ మళ్ళీ వినొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మెయిల్ చేసినా మళ్ళీ రిప్లై ఇస్తాడనమాట. సో, అదైతే నేను కోర్స్ నేర్చుకుంటున్నాను. అబ్బోని రెడీ చేసేసి ఇంకా ఏం పని లేదు అనుకున్నప్పుడు కొంతసేపు అయితే నేను కోర్స్ నేర్చుకుంటాను. చూసారు కదా అండి, బాబు ఎంత సైలెంట్‌గా, ఎంత బుద్ధిమంతుల్లా కూర్చున్నాడో. ఒక్కొక్కసారి అలా ఉంటాడు, ఒక్కొక్కసారి రచ్చరంగులా చేస్తాడండి. అస్సలు పట్టడానికి అవ్వదు. కొంతసేపు కోర్స్ నేర్చుకొని కొంతసేపు అయితే టైపింగ్ నేర్చుకుంటానండి. నా ల్యాప్‌లోనే నేను ఇన్‌స్టాల్ చేసుకున్నాను. అదైతే కొంతసేపు టైప్ చేసుకుంటాను. టైపింగ్ స్పీడ్ కూడా రావాలి కదా అనేసి. ఇక్కడైతే పాపకి స్కూల్ టైం అయింది. 12:30 అయిపోయిందండి. ఇంకా బాబుని నిద్రపిస్తే నిద్రపోలేదు. ఇక్కడైతే నేను బాబుని ఫ్రంట్‌లో కూర్చోబెట్టుకొని, చూడండి వెయిట్ చేస్తున్నాడు. ఫ్రంట్‌లో కూర్చోబెట్టుకొని ఇలాగైతే కట్టేసుకొని వెళ్తానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వాడు సడన్‌గా దిగేయడము, బ్రేక్ వేయకముందే దిగేయడము, అలా ఇలా వంగడము అలా చేస్తూ ఉంటాడు. భయమేస్తుంది. అందుకనైతే ఇలా కట్టుకుంటానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.